తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ. అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుందంటే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెండొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు, నేనే పెంచానా ఈ పిల్లని, నాలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్ని మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకే చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? ఓహ్, హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. పేదల పెన్నిది, నాయకులకే నాయకుడు, మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరులు. నాయకుడు అంట నాయకుడు, వెధవ నాయకుడు, వీడొక నాయకుడు. వీడికి దాసన వస్తాడా? ఏమ్రా, ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట. నకరాలు చేస్తున్నారా? నకరాలు. గా కొండలరావు గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా. నలిపేస్తా బద్మాషాయల్లరా. గీయాల్టి సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాపుకి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలే. ఇది నాయుడమ్మ ఆర్డర్. చల్ పోట్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలై డబ్బులు లేవన్నా లేవా? కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వెధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. మీ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి.
ఒక మనిషి వచ్చాడు రోయ్. ఓకే అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినా దాసన అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా. సర్వ విఘ్నోపశాంతే. ఓం శాంతి ఓం శాంతి. ఎవరిని అడిగి పెట్టినవరా ఈ దుకాణం? అన్నా నేనెవరో ఎరికానా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు. వీళ్ళు చొక్క పట్టుకోనా? ఎవరి పేరుతో పెట్టినవరా? మంగం పేరన్నా. మంగమ్మ? ఎవరా మంగమ్మ? మంగమ్మ మంగమ్మ అమ్మ పేరన్నా. దాసనా నా సాగుకు రాలేదేంద్రా సచ్చినోడా? అట్లా చూస్తున్నావేందిరా? అమ్మా అమ్మా రే మా అమ్మ నీకెట్లా తెలుసురా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసన్నా. నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఇరుకొని బాంబే పారిపోయావు. అక్కడ బోర్వెల్లి కాసిం పహల్వాన్ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు, అంతే కదన్నా? నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్న. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా నాకు చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవైలా రా అంటే అమ్మా అన్నాను. 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పడు కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు గింత మంది ఉన్నారు, మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా? దా తమ్ముడు. తమ్మి అన్న నీ పేరేంది? బాలరాజు అన్న. బాలరాజు నా తమ్ముడు. తమ్మి అన్న నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్నా. అమ్మ పేరు మీద షాప్ పెట్టాను, కనీసం బొని చేయకుండా వెళ్ళిపోతున్నావేంటన్నా? యాద్ మర్చినా. అరే ఆ పోలారం ఎంతరా? మాల్దే ఉందన్నా, నీ లెవెల్ తగ్గ బొని చేయన్నా. నా లెవెల్కి తగ్గ బోనియా? ఆ పైసలు మొత్తం ఇచ్చారా? అన్నా ఇచ్చారా? అన్నా ఇంత పండగ చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు, ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి. ఓరు మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు డీ కోట్ చేసుకుంటారంటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర కదా పదవే. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే 7 రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భార్యలో నష్టపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా? అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. నువ్వు ఇష్టపడ
ఏమే మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవే మగడా. మరి మీ ఫీజు వద్దు, పాడు వద్దు, తీసుకెళ్ళవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.